ఖమ్మం నగరంలో దాదాపు ప్రకాష్ నగర్ ఏరియాలోని ఇల్లు కూల్చివేసని చెప్పి కూడా 28 డివిజన్కి సంబంధించిన ప్రజలు మాత్రం వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ 28 డివిజన్లో ఉన్నాం. దాదాపు చూడవచ్చు మనం ఇక్కడ రోడ్డు విస్తరణ పేరుతో దాదాపు ఇక్కడ రోడ్లు ఇల్లు విస్తరణ పేరుతో మాత్రం ఇళ్ళని కూల్చివేస్తారని చెప్పి ఇక్కడ స్థానికులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి వస్తుంది. ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడ 28 డివిజన్లో మాత్రం పేదలు చాలా మంది ఉన్న పరిస్థితులు మాత్రం ఇక్కడ ఇల్లు కూల్చివేస్తే మాత్రం అధికారులు నిర్వహిస్తారని చెప్పి చాలామంది నివాసులు వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇక్కడ సిపిఎం నాయకులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి వస్తుంది. అతనే అన్ని డివిజన్లు చూసినట్టయితే ఈ డివిజన్లో మాత్రం చాలామంది పేదవాళ్ళు ఉన్నారని, వాళ్ళకి రెక్కాడితే డొక్కని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఇల్లు కూల్చివేత్తలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం నాయకులను వాళ్ళు అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానమైన సమస్య ఏంటి ఇక్కడ రోడ్డు విస్తరణ పేరుతోటి చాలా పేదల ఇళ్ళు కూల్చివేతకి మార్కులు పెట్టారు. ఇక్కడ సుమారు దాదాపు 40 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉన్నది. ఈ 40 అడుగుల రోడ్డు వస్తే ఈ ప్రాంతానికి వాహనాలు రాకపోకలు మొత్తం కూడా సరిపోతుంది. అయినా కానీ కార్పొరేటర్లు కమిషన్లు కక్కుర్తుబడి, కాంట్రాక్టర్లు కార్పొరేటర్లు కలిసి కమిషన్లు కక్కుర్తుబడి ఈ రోడ్డు విస్తరణని 40 అడుగులు ఉన్న రోడ్డుని 80 అడుగులకి పెంచుతామని చూస్తూ ఉన్నారు. 40 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ సరిపోతుంది, కానీ 80 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళు మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం కూడా కూలి చేసుకునే పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. పేద ప్రజలు కష్టపడి రూపాయి కూడ చేసుకొని ఇక్కడ ఇళ్ళు కట్టుకొని దాదాపు గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు ఇళ్ళు నిర్మించుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్న రోడ్డునే వేస్తే సరిపోతుంది. కాబట్టి మంత్రి గారు కూడా చొరవ తీసుకొని, మంత్రి గారు గత మీటింగ్లలో చాలాసార్లు చెప్పారు, పేదలకి నష్టం జరగకుండా రోడ్లు వేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అయినా కానీ వారి మాటలు లెక్క చేయకుండా ఇక్కడ కాంట్రాక్టర్లు కమిషన్ల కక్కుర్తుపడి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డుని 40 అడుగుల రోడ్డు చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రధానమైన సమస్య ఏంటి? ప్రధానమైన సమస్య మా ప్రజలు ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇది కాలం కూడా కాదు, ఇది పంట కాలం. గత రైతులు భూముల కోసం తీసుకున్నారు. ఆ రోడ్డు మీదనే ఇక్కడ వాహనాలు చిన్నగా రైతులు పక్కన ఇల్లు నడుచుకుంటున్నారు. ఆ రోడ్డుని ఇప్పుడు 80 ఫీట్ల రోడ్డు చేయాలని ఇక్కడ కార్పొరేటరు గత సంవత్సరం నుంచి దాని మీద కాంట్రాక్టర్ తోటి కుమ్మక్కై నడుపుతున్నారు. దానికోసం ఆ ప్రజలు ఇల్లు పోతున్నాయి. కాబట్టి మేము పార్టీ తరఫున ఇక్కడ వ్యతిరేకంగా సంజేస్తాం. చెప్పండి, ప్రధానంగా చాలామంది నివాసం ఉంటారు కదా, ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? 3 టౌన్ ప్రాంతంలో 29వ డివిజను, 30వ డివిజను, అలాగే 28వ డివిజను, ఈ 3 డివిజన్లకు సంబంధించి కూడా ఏంటంటే మోడల్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ అనే పేరుతో ఈ 3 డివిజన్ల దగ్గర పేదల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి రోడ్ల విస్తరణ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో 29వ డివిజన్లో కూడా సుందరయ్య నగర్ పార్కు నుంచి పత్తి మార్కెట్ గేటు, సుందరయ్య నగర్ పార్కు నుంచి, అలాగే మలిశెట్టి ఫంక్షన్ హాల్ వెనక వైపు నుంచి ఆ ఇళ్ళు సుమారుగా అక్కడ 40 ఇళ్ళు తీసేయాలని ప్రయత్నం చేసి మార్కింగు కార్పొరేషన్ అధికారులు వేయబోతే అక్కడున్న ప్రజలందరూ అడ్డుకొని కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలోనే మంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 29వ డివిజన్కి సంబంధించిన పేదలకు సంబంధించిన అంశం. ఆనాడు మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రజల అభిప్రాయాలు తీసుకొని పేదల ఇళ్ళకి నష్టం జరగకుండా, పేదల ఇళ్ళు తీసేయకుండా ఏమి రోడ్ల విస్తరణ ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తా అని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ కార్పొరేటర్లు కానీ లేదు కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్కై వాళ్ళ కమిషన్లకి ఆటంకం అయిద్దో అని చెప్పే ఉద్దేశంతో ఈ రోడ్డు యాక్చువల్గా ఈ రోడ్డు గాయత్రి కోల్డ్ స్టోరేజ్ వెనక వైపు నుంచి పోవాల్సిన రోడ్డు 28వ డివిజన్లో, కానీ దీన్ని ముందు వైపు తీసుకొచ్చి ఏదైతే కాలువ పక్కన ఉన్నది ఈ ఇల్లు అని చెప్పి ఈ ఇళ్ళని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గోళ్లపాడు ఛానల్ కాలువ, ఈ కాలువ ప్రభుత్వానికి కాదు, రైతులది. ఆనాడు రైతులు స్వచ్ఛందంగా ఈ స్థలం ఏదైతే ఈ కాలువ ప్లేస్ ఏదైతే ఉందో పొలాలు పండించుకోవడానికి, నీళ్లు పారించుకోవడానికి ఉదారవాదంగా ఆ రోజు రైతాంగం అంతా ఆలోచించి ఈ యొక్క స్థలాన్ని గోళ్లపాడు ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలం రైతాంగాంది. రైతాంగం దగ్గర ప్రభుత్వం కొనడం కానీ లేదు ప్రభుత్వం ఆ రకంగా డబ్బులు చెల్లించడం కానీ జరగలే. ఆ పక్కన ఉన్న మొత్తం ప్లాట్లన్నీ కూడా రిజిస్ట్రేషను పేదలంతా రూపాయి పోగు చేసుకొని ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని
పేదలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతానికి మొత్తం 28 డివిజన్లో ఖచ్చితంగా 40 అడుగుల రోడ్డు సరిపోతుంది. కానీ 40 అడుగులు కాదు, దీన్ని 80 అడుగులు చేస్తామని చెప్పి మొత్తం ఏది ప్రకాష్ నగర్ కాలువ దగ్గర నుంచి V1 స్కూల్ దాకా 80 అడుగులు చేస్తామని చెప్పి అంటున్నారు. 80 అడుగులు చేసే రోడ్డు ఇది. మీరు మోడల్ మార్కెట్ అని చెప్పి గ్రెయిన్ మార్కెట్ మెయిన్ గేట్ నుంచి PSR రోడ్డు ఏదైతే ఉందో శివాలయం దాకా అటుపక్క 30 అడుగులు ఉంటే రోడ్డు, అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులని అక్కడ 50 అడుగులు చేయాలని చెప్పి అక్కడ 50 అడుగులు రోడ్డు చేస్తారు. ఇక్కడ పేదల ఇళ్ళ దగ్గర ఇక్కడ మటుకి 80 అడుగులు చేయాలని చెప్పి పేదల ఇళ్ళు కూల్చేసి వాళ్ళని రోడ్డును పడేసే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ప్రధాన డిమాండ్ చెప్పండి. ప్రధానమైన డిమాండు ఇక్కడ 40 అడుగులకు మించడానికి రోడ్డు అవసరం లేదు. పేదల ఇళ్ళు పోకుండా ఖచ్చితంగా పేదల ఇళ్ళు మినహాయించి ఇక్కడ రోడ్డు వేసుకుంటే మా పార్టీకి అభ్యంతరం లేదు. లేదు ఇదే పద్ధతిలో 80 అడుగులు రోడ్డు చేస్తా మేము ఈ ఇళ్ళని కూల్చివేస్తామంటే ఖచ్చితంగా CPM పార్టీ 3 టౌన్ కమిటీ నుంచి ఖచ్చితంగా ఈ యొక్క పేదల ఇళ్ళ కూల్చివేతని అడ్డుకుంటాం. ఈ దశల వారీగా అనేక పోరాటాలు చేస్తాం. ఇప్పటికే అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మంత్రి గారిని పోయి కలవడం జరిగింది. మళ్ళీ మంత్రి గారిని కలుస్తాం. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. దశల వారీగా కార్యక్రమాలు చేసి ఎన్ని పోరాటాలైనా ఈ పేదల ఇళ్ళు పోకుండా అవసరమంటే అడ్డుపడతాం. ఎన్ని కేసులైనా భరించైనా ఈ ఒక ఇల్లు కూడా పోకుండా ఈ ఇళ్ళని కాపాడుతాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము మంత్రి గారిని విన్నవించుకునేది ఒకటే, ఈ పేదల ఇళ్ళు పేదల పక్షాన మీరు ఆలోచించండి. ప్రజా అభిప్రాయం మేరకే మీరు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ ఇళ్ళకి నష్టం చేయకుండా పేదలు రోడ్ల మీద పడకుండా మీరు జాగ్రత్తగా ఆలోచించి ఈ యొక్క రోడ్ల విస్తరణ చేపడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. పేదలను మటుకి రోడ్డు మీద పడవద్దు అనేది మా ప్రధానమైన డిమాండు. 40 అడుగుల కంటే ఎక్కువ రోడ్డు అవసరం లేదనేది మా ప్రధానమైన డిమాండు. కాబట్టి వీటిని పునరాలోచించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. మనతో పాటు ఇక్కడ మహిళలు ఉన్నారు, చెప్దామా మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? మేమైతే కొన్ని సంవత్సరాలు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం. మేము అవి కట్టుకున్న అప్పులు కూడా మేము తీర్చుకోలేకపోయినాం. ఇప్పుడు వచ్చి మీరు బయటికి వెళ్ళాలా మీరు అంటే మాకేం సమాచారం వాళ్ళు ఇవ్వలేదు. రోడ్డు అయితే పోస్తున్నారు. ఏందన్నయ్య రోడ్డు పోస్తున్నారని కౌన్సిలర్ని అడిగితే ఆయన ఏం చెప్తుండు, అది రోడ్డు కొలత వేసాక మేము చదువుతాం అమ్మ అంటుండు. అప్పటికప్పుడు తీసేస్తామని వేరే వాళ్ళతో చదువుతున్నారు. ఆయన ముందుకు రావట్లేదు, మాకు చెప్పట్లేదు. మేమైతే కష్టపడి మేమందరం పేదోళ్ళం. ఇక్కడ 50-60 కుటుంబాలు ఉన్నాయి. మేమైతే పేదోళ్ళం. మేము రూపాయి వెనకేసుకొని అవి కొనుక్కొని కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అయితే దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు. మేమైతే ఆయన కౌన్సిలర్కి కూడా తెలుసు, మేము ప్రతిదీ చేసింది కూడా ఆయనకు తెలుసు. ఈరోజు ఆయన ముందుకు రావట్లేదు. అసలు రోజు ఇటు నుంచే వెళ్తాడు. మేము వస్తా పోతా అడుగుతున్నామని మమ్మల్ని చూసి వెళ్ళిపోతాడు దొంగతనంగా. ఆయన ముందుకు రావాలి. మా పేదళ్ళు అసలు పోవద్దు. మేము కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి మేము బయటికి వెళ్ళాలన్నా పిల్లలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6-7 ఉన్నాం. మేము బయటికి వెళ్ళి మేము బతకాలన్నా మేము బతకలేము. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము CPM పార్టీని మేము కోరినాం. అప్పుడు అన్నయ్య వాళ్ళు గత 6-7 నెలల నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకేం భయం లేదమ్మా మేము ఉన్నామని వాళ్ళు మాకు సపోర్ట్ చేసుకుంటూ మా ఏమంటే వండుకుంటూ వస్తున్నప్పుడు ఒకసారి వచ్చి ఇట్నే డిమాండ్ చేస్తే వాళ్ళు పోయి అక్కడ MR ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము పోయి అక్కడ అప్లికేషన్ పెట్టొచ్చినాం. అప్పటి నుంచి మా జోలికి రాలేదు. మేము బాగానే ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టినప్పుడు అసలు మా పరిస్థితి ఏమైందో మాకే అర్థం కావట్లేదు. అంత ఘోరంగా ఉన్నాయి మా పరిస్థితులు. మేమైతే రోడ్డు ఎక్కకోకుండా మా ఇల్లు పోకుండా కాపాడాలని ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి మేము చెప్తున్నాం. మా ఇల్లు అయితే పోవద్దు. అంతే సార్. మేము నమస్కారం సార్. మేము గత 80 ఏళ్ల బట్టి ఇక్కడే ఉంటున్నాం సార్. మేము మా పిల్లలు అందరం కలిసి ఇక్కడే ఉంటున్నాం. మేము ఆడవాళ్ళమేమో మిరపకాయలు తోడేలా పోతాం, మగవాళ్ళేమో మార్కెట్లో ఇట్లా బస్తాలు మోయడానికి పోతూ ఉంటారు సార్. మరి అట్లా ఉండపాలంగా వచ్చేసి మీ ఇల్లులు పోతాయి అంటే మాకు చాలా ఇబ్బంది కదా. మీరు మాకు ఏం చేస్తారంటే న్యాయం చేయాలి. ఉన్న రోడ్డు ఉన్నట్టు పోసుకొని పోండి. మేము రోడ్డు పోయొద్దు అనట్లేదు, కానీ ఉన్న రోడ్డు ఉన్నట్టు పోసుకొని పోవాలి. కానీ మీ ఇల్లు పోతాయి అంటే మాకు ఇబ్బంది కదా సార్. ఇల్లులు పోకుండా ఉన్న దాంట్లో ఉన్నట్టు పోసుకొని పోతే చాలు. మేము తల్లులు పిల్లలు ఎటు పోయి బతకాలి సార్. ఇన్నేళ్ల బట్టి ఉంటున్నాం. గత 80 ఏళ్ల బట్టి ఇక్కడే ఉంటున్నాం సార్. మరి మీరే మాకు న్యాయం చేయాలి మంత్రి గారు అని చెప్పేసి విన్నవించుకుంటున్నాం.